నమస్తే, నేను మీ దేవరాజ్ని. వెల్కమ్ టు డాక్టర్ ఇన్సూరెన్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మనం డిస్కషన్ చేయబోతున్నాం. యాక్చువల్గా బేసిక్గా టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటిది కొంచెం డీటెయిల్గా మనం తెలుసుకుందాం. సో టర్మ్ ఇన్సూరెన్స్ అంటే మీరు ఒక సర్టన్ టర్మ్, అంటే మీరు ఒక 10 years ఉండొచ్చు, 20 years ఉండొచ్చు, 30 years ఉండొచ్చు, 40 years ఉండొచ్చు. సో మీరు ఒక టర్మ్ పెట్టుకుంటారు, మీరు లో ప్రీమియం పే చేసి హై రిస్క్ని పొందేదాన్ని టర్మ్ ఇన్సూరెన్స్ అంటారు. దీంట్లో ఎలాంటి రిటర్న్స్ అనేది ఉండదు. సో టర్మ్ ఇన్సూరెన్స్ ఏం చేస్తుంది బేసిక్గా అంటే, సపోజ్ మీకు ఒక బిజినెస్ ఉందనుకోండి, అది మంచి బిజినెస్, ఒక క్రోర్స్, 1 crore, 2 crore, 3 crore వర్త్ ఆఫ్ బిజినెస్ అనుకోండి. సో మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఆ బిజినెస్ ఫ్యూచర్లో చేయొచ్చు, చేయకపోవచ్చు. అండ్ సడన్గా మీకు ఏమైనా జరిగినప్పుడు ఒక కవరేజ్ అనేది మీకు లభించడం జరుగుతుంది మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎప్పుడైనా డెత్ జరిగినప్పుడు. సో అందువల్ల టర్మ్ ఇన్సూరెన్స్ అనేది బిజినెస్ పీపుల్స్ కానివ్వండి, హై రిస్క్ ఉన్న వాళ్ళు కానివ్వండి తీసుకుంటుంటారు. ఒకవేళ మీకు ఒక 10 lakhs, 20 lakhs, 30 lakhs అలా పాలసీ కవరేజ్ కూడా ఫ్యామిలీ మెంబర్స్కి సరిపోదు అనుకోండి, అప్పుడు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకునే అవకాశం ఉంటుంది. సో టర్మ్ ఇన్సూరెన్స్కి సర్టన్ రూల్స్ ఉంటాయి. ఆ పాలసీ అందరికి ఇస్తారా లేదా అనేది మనం డెప్త్గా డిస్కషన్ చేద్దాం. సో బేసిక్గా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఇది తక్కువ ప్రీమియము, ఎక్కువ కవరేజ్ ఇస్తుంది, ఎలాంటి రిటర్న్స్ అనేది ఉండదు. సో ఇప్పుడు మనము ఎల్ఐసిలో ఉన్న జీవన్ అమర్ పాలసీ గురించి ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్గా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనం వీడియోలో ఏమేమి తెలుసుకుంటామంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ పాలసీ ఫీచర్స్ అండ్ ప్రీమియం క్యాలిక్యులేషన్ చేస్తాను, అండ్ పాలసీ మీద కొన్ని ఇంపార్టెన్స్ మీకు ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. ఓకేనా, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఏజ్ ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి 18 years నుంచి 65 years వరకు ఉంటుంది. 18 years ఉన్న వాళ్ళు, 65 years ఉన్న వాళ్ళు ఎవరైనా పాలసీ తీసుకోవచ్చు. పాలసీ టర్మ్ వచ్చేసి మనకి 10 years నుంచి 40 years వరకు మీరు ఏ టర్మ్ అయినా తీసుకోవచ్చు. 10 years పాలసీ తీసుకోవచ్చు, 20, 30, 40 వరకు తీసుకోవచ్చు. మ్యాక్సిమం కవరేజ్ ఎప్పటిదాకా ఇస్తుంది పాలసీ అంటే 80 years వరకు ఇస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మీ ఏజ్ 50 అనుకోండి, మీరు 40 years పాలసీ తీసుకోవడానికి వీలు లేదు, ఓన్లీ 30 years పాలసీ తీసుకోవాలి. ఎందుకంటే అప్పుడు మీ ఏజ్ 80 ఉంటుంది కాబట్టి. ఒకవేళ 40 ఏజ్ ఉంది అనుకోండి, మీరు 40 years టర్మ్ తీసుకోవచ్చు, ఎందుకంటే 80 years వచ్చే వరకు మీకు కవర్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి మినిమం ఇన్సూరెన్స్ ఎంత తీసుకోవచ్చు ఈ పాలసీలో అంటే 25 lakhs వరకు మినిమం ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. మ్యాక్సిమం ఎంతనైనా మీరు తీసుకోవచ్చు, ఎలాంటి లిమిట్స్ లేదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి ఇందులో. సో దీంట్లో 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో ప్రీమియం ఎలా పే చేయొచ్చు అంటే, నెంబర్ 1 వచ్చేసి మీకు రెగ్యులర్ ప్రీమియం ఉంటుంది. అంటే ఉదాహరణకి మీరు 20 years టర్మ్ తీసుకున్నారనుకోండి, మీరు ఎవ్రీ ఇయర్ మీరు ప్రీమియం పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇదొక ఆప్షన్. రెండో ఆప్షన్ వచ్చేసి లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్. అంటే ఉదాహరణకి మీరు 20 years పాలసీ, మీరు 15 years పే చేయాలి, లాస్ట్ 5 years మీరు పే చేయాల్సిన అవసరం లేదు. దీన్ని లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ అంటారు. ఇది రెండో ఆప్షన్. మూడో ఆప్షన్ వచ్చేసి దీంట్లోనే ఇంకొక ఆప్షన్ ఉంది. అది వచ్చేసి మీరు 20 years పాలసీ 10 years పే చేస్తారు, లాస్ట్ 10 years మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక ఆప్షన్ ఉంది. అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి సింగిల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్. ఇది ఎలా పనిచేస్తుందంటే, మీరు 20 years టర్మ్ తీసుకున్నారనుకోండి, ఒకేసారి మీరు ప్రీమియంని పే చేయొచ్చు. ఇవి మీకు ప్రీమియం ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ సమ్ అష్యూర్డ్ ఇన్సూరెన్స్ ఎంత తీసుకోవచ్చు, ఏమేమి ఉన్నాయి దీంట్లో అంటే, మీరు 2 ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఇలా. సో ఫస్ట్ వచ్చేసి మీకు ఇలా లెవెల్ సమ్ ఇన్సూర్డ్, అంటే ఈరోజు మీరు ₹1,00,00,000 తీసుకున్నారు పాలసీ, 20 years టర్మ్ పెట్టారు, 20 years వరకు కూడా ఇదే 1 crore పాలసీ మీకు కవరేజ్ లభించడం జరుగుతుంది. ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇంక్రీజింగ్ సమ్ ఇన్సూర్డ్, అంటే మీరు ఈరోజు ₹1,00,00,000 తీసుకున్నారు, 20 years టర్మ్ పెట్టారు, కానీ ఫ్యూచర్లో మీకు మీ ఇన్సూరెన్స్ కవరేజ్ పెరగాలనుకున్నారనుకోండి, అప్పుడు మీరు ఈ ఆప్షన్ని తీసుకోవచ్చు. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, మీరు ఫస్ట్ 5 years వరకు మీకు ₹1,00,00,000 కవర్ చేస్తుంది. 6th year ఆన్వర్డ్, అంటే 6th yearలో మీకు 10% పెరుగుతుంది, 7th yearలో 10% పెరుగుతుంది, 8th, 9th, 10, 11, 12, 13, 14, 15 ఇలా 10% పెరుగుకుంటూ వెళ్ళి 15th year మీకు మీ పాలసీ 2 crores అయిపోతుంది. మీరు తీసుకున్న 1 crore పాలసీ ఇక్కడ 10% వచ్చింది కదా, మొత్తం కలిపితే 2 crores పాలసీ అనేది మీకు కవరేజ్ లభించడం స్టార్ట్ అవుతుంది.
నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఇందులో రైడర్స్ ఉన్నాయి, అంటే స్పెషల్ రైడర్స్. సో దీంట్లో ఒకే ఒక రైడర్ ఉంది, అది వచ్చేసి యాక్సిడెంట్ డెత్ రైడర్. ఇది ఎలా పనిచేస్తుందంటే, నార్మల్గా మనం తీసుకునే ఇన్సూరెన్స్ 1 crore అనుకోండి. ఎప్పుడైనా డెత్ జరిగినప్పుడు బేసిక్గా 1 crore రూపీస్ రావడం జరుగుతుంది. బట్ యాక్సిడెంట్ ద్వారా కూడా మీకు 1 crore వస్తుంది. బట్ ఈ రైడర్ యాడ్ చేయడం వల్ల మీకు ఎక్స్ట్రాగా ఒక 1 crore రూపీస్ రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఆప్షన్ డెత్ బెనిఫిట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి మీకు. అంటే డెత్ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్కి మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది కదా, అది తీసుకోవడానికి మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. నంబర్ 1 ఆప్షన్ వచ్చేసి లంసమ్ అమౌంట్, అంటే ఎప్పుడైతే డెత్ జరుగుతుందో ఫ్యామిలీ మెంబర్స్కి లంసమ్ అమౌంట్ ఇవ్వడం, ఇదొక ఆప్షన్. రెండొక ఆప్షన్ వచ్చేసి మీకు ఇన్స్టాల్మెంట్గా తీసుకునే ఆప్షన్. అంటే ఈ ఇన్స్టాల్మెంట్ ఎలా తీసుకోవచ్చు అంటే 5 years, 10 years, 15 years. మళ్ళీ దీంట్లో కూడా మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ తీసుకోవచ్చు. ఈ ఆప్షన్ వెనకాల ఏమైనా రీజన్ ఉందా అంటే ఎస్, దీంట్లో ఒక రీజన్ ఉంది. అదేంటిదంటే, సపోజ్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఒక లంసమ్ అమౌంట్ వాళ్ళకు వచ్చిన తర్వాత దాన్ని హ్యాండిల్ చేసే విధానం తెలిసొచ్చు, తెలియకపోవచ్చు, లేదంటే రాంగ్గా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో మనకు తెలియదు కదా. సో అలాంటి టైంలో మనం ఈ ఇన్స్టాల్మెంట్ తీసుకోవడం వల్ల ఒకవేళ 1, 2, 3 yearsలో ఏదైనా రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అయిన తర్వాత కూడా మళ్ళీ మిగతా ఇన్స్టాల్మెంట్ రూపంలో మనకి ఫ్యామిలీ మెంబర్స్కి అమౌంట్ వస్తుంది కదా, అప్పుడు వాళ్ళు జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. అందుకోసం ఈ ఇన్స్టాల్మెంట్ది మెచ్యూరిటీది తీశారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో 2 ఆప్షన్స్ స్మోకింగ్ అండ్ నాన్ స్మోకింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే స్మోకింగ్ చేసే వాళ్ళకి హై ప్రీమియం ఉంటుంది, నాన్ స్మోకర్స్కి లో ప్రీమియం ఉంటుంది. ఎందుకు అంటే రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి గ్రేస్ పీరియడ్. గ్రేస్ పీరియడ్ అంటే మీరు పాలసీ తీసుకున్నారు, ఒక 1, 2, 3 years అయిపోయింది, మీరు ప్రీమియం పే చేసేటప్పుడు మీకు కొంచెం పే చేయడానికి కొంచెం టైం కావాలనుకోండి, అప్పుడు మీకు 30 days టైం లభిస్తుంది. అది 6 months, 1 year పాలసీ తీసుకున్న వాళ్ళకి ఈ టైం పీరియడ్ ఉంటుంది, 30 days గ్రేస్ పీరియడ్ ఉంటుంది. 30 days లోపల మీరు ప్రీమియం అనేది పే చేయాలి. ఈ 30 days లోపల ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, పాలసీ క్లెయిమ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఒక మేజర్ ఇంపార్టెంట్ పాయింట్, సూసైడ్ కేసు. ఒకవేళ మీరు పాలసీ తీసుకున్నారు, కొంతమంది ఈ విధంగా కూడా చేస్తుంటారు, పాలసీ తీసుకొని సూసైడ్ చేసుకుంటుంటారు. అలా కూడా కొన్ని సంఘటనలు చూసాం మనం. సో అలాంటి టైంలో ఈ పాలసీ ఎలా పనిచేస్తుందంటే, ఫస్ట్ 12 months అంటే 1 year బిఫోర్ ఒకవేళ సూసైడ్ కనుక అటెంప్ట్ చేశారనుకోండి, అంటే వాళ్ళు ఇంటెన్షన్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని సూసైడ్ చేసుకోవడానికి ప్లాన్ అలా చేశారనుకోండి, వాళ్ళకి 80% వాళ్ళ ప్రీమియం ఇవ్వడం జరుగుతుంది. అంటే రూల్ ఇది. సో అలా ఇంటెన్షన్తో పాలసీలు తీసుకోవద్దు, నా రిక్వెస్ట్. బట్ దీంట్లో పాలసీలో ఉన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఆఫ్టర్ 1 year తర్వాత ఫ్యూచర్లో ఏదైనా జరిగితే మీకు ఎలా క్లెయిమ్ అయినా ఇవ్వడం జరుగుతుంది, అది ఇష్యూ కాదు. బట్ ఈ ఇంటెన్షన్తో ఎవరైనా పాలసీ తీసుకుంటే దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ప్రీమియం క్యాల్కులేషన్ చేద్దాం. ఒక పాలసీని ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఎగ్జాంపుల్ తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రఘు అనే నేమ్తోనే నేను తీసుకున్నాను, 30 years ఏజ్. రెగ్యులర్గా ఒకవేళ ప్రీమియం పే చేస్తే ఎంత వస్తుంది అంటే, టర్మ్ వచ్చేసి నేను 20 years టర్మ్ తీసుకున్నాను, ప్రీమియం పేయింగ్ ఆప్షన్ కూడా 20 years తీసుకున్నాను, 1 crore పాలసీ తీసుకున్నాను. సో ఎవ్రీ ఇయర్ ప్రీమియం ఎంత వస్తుందంటే 21,830 రూపీస్ వస్తుంది విత్ జిఎస్టీ ఇంక్లూడ్ చేసి నేను ఈ ప్రీమియం చెప్తున్నాను. ఒకవేళ లిమిటెడ్గా మీరు తీసుకున్నారనుకోండి, లిమిటెడ్ ప్రీమియం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 years టర్మ్ మీరు 15 years పే చేయాలి, లాస్ట్ 5 years పే చేయాల్సిన అవసరం లేదు. సో అప్పుడు ప్రీమియం ఎంత వస్తుంది ఇయర్లీ అంటే 24,397 రూపీస్ వస్తుంది. అదే ఇంకొక లిమిటెడ్ ప్రీమియం 10 years పే చేయడం, 10 years పే చేయాల్సిన అవసరం లేదు, అది వచ్చేసి 29,884 రూపీస్ వస్తుంది. సో ఇది బేసిక్గా మీకు లెవెల్ సమ్ ఇన్ష్యూర్డ్ మీద నేను క్యాల్కులేషన్ చేశాను. అదే ఇంక్రీజింగ్ సమ్ ఇన్ష్యూర్డ్ గురించి కూడా మనం మాట్లాడాం కదా. సో ఆ ప్రీమియం ఎలా వస్తుందంటే, ఒకవేళ మీరు రెగ్యులర్గా పే చేశారనుకోండి 20 years టర్మ్, 20 years ప్రీమియం 1 crore పాలసీకి, అప్పుడు మీకు ప్రీమియం వచ్చేసి 28,615 రూపీస్ వస్తుంది. అదే లిమిటెడ్లో 20 years ప్రీమియం టర్మ్, 15 years మీరు పే చేయాలి, 5 years పే చేయాల్సిన అవసరం లేదు, అప్పుడు 32,431 రూపీస్ వస్తుంది.
అలాగే లిమిటెడ్ది ఇంకొక ఆప్షన్ 20/10 -10 అంటే 20 ఇయర్స్ టర్మ్ తీసుకున్నారు, 10 ఇయర్స్ పే చేయాల్సిన అవసరం లేదు, 10 ఇయర్సే మీరు పే చేస్తారు. అప్పుడు 40,518 రూపీస్ వస్తుంది. ఇది బేసిక్గా టర్మ్ ఇన్సూరెన్స్ మీద రివ్యూ జీవన్ అమర్ మీద. సో ఇప్పుడు మనం పాలసీవి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్, ఈ పాలసీ అందరికి ఇస్తారా అంటే లేదు, అందరికి ఇవ్వరు. ఇది ఓన్లీ ఇన్కమ్ బేస్ మీదనే ఈ పాలసీ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అట్లీస్ట్ 3 ఇయర్స్ మీకు ఐటీఆర్ ఉండాలి, ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ మీరు సబ్మిట్ చేసి ఉండాలి. దాని ప్రకారంగా మీకు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ప్రాపర్ మెడికల్ చెకప్ అవుతుంది, అండ్ ప్రాపర్గా మీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెకప్ అవుతుంది, కంప్లీట్గా మీ ఇన్కమ్ అనేది చెకప్ అవుతుంది. అండ్ ఇంకా నేను కొంచెం మీకు ఇంకా డీప్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, చాలామంది ఒక పొరపాటు చేస్తుంటారు, ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది అంత ఈజీగా రాదు. సో అన్ని చెకప్ అయిన తర్వాత మీ హెల్త్ ఎలా ఉంది, మీ ఇన్కమ్ ఎలా ఉంది, అన్ని చెకప్ చేస్తారు. ఇట్స్ ఎ టైం పీరియడ్, టైం తీసుకుంటుంది. కొన్నిసార్లు 1 మంత్ పడుతుంది, 2 మంత్స్ 3 మంత్స్ కూడా పడుతుంది. బట్ మీరు వెయిట్ చేయండి, ఎందుకంటే ప్రతి ఒక్కటి చెక్ చేసిన తర్వాత మీకు ఇవ్వడం జరుగుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటారంటే మీ ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసం తీసుకుంటారు. అలాంటి దాన్ని చాలా జాగ్రత్తగా ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ప్రాపర్గా చెక్ చేసిన తర్వాతనే మీకు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీస్కి ప్రాఫిటబుల్ కాదండి. ఇది లయబిలిటీ, అప్పు. అంటే మనం పే చేసేది ఒక 20-30,000 రూపీస్కి 1 crore వాళ్ళు ఇస్తున్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి ఆలోచించండి. సో అంత ఈజీగా టర్మ్ ఇన్సూరెన్స్ పాస్ చేయరు. అన్ని వాళ్ళకి క్లియర్ డాక్యుమెంట్ వచ్చిన తర్వాతనే పాస్ చేస్తారు. అలాగే మీకు మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత కూడా కొన్నిసార్లు మీకు మెడికల్ టెస్ట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మీకు ఎక్స్ట్రా ప్రీమియం కూడా అడుగుతారు. అలాంటి టైంలో మీరు ఎక్స్ట్రా ప్రీమియం పే చేసి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలిసిపోయింది మీకు ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉందనేది. అలాంటి టైంలో కూడా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది అంటే మీరు ఈజీగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇదొకటి. అండ్ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. అదేంటిదంటే చాలామంది ఈ మధ్యకాలంలో టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏదో ఆన్లైన్లోకి వెళ్ళేసి తక్కువ ప్రీమియం ఏది ఉందో అది తీసేసుకుంటున్నారు. మీరు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. తీసుకునేది టర్మ్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీ సేఫ్టీ కోసం తీసుకుంటున్నారు. తక్కువ ప్రీమియం అని చెప్పేసి ఎలాంటివి ఇష్యూస్ లేవని తీసుకోవడం వల్ల ఉపయోగం ఏముంటుంది? సో టర్మ్ ఇన్సూరెన్స్ ప్రాపర్గా ప్రీమియం హైయెస్ట్ అయినా సరే 10,000, 15,000, 20,000 ఎక్స్ట్రా అయినా సరే మన ఫ్యామిలీకి సేఫ్టీ కోసం తీసుకుంటున్నాం ఇది. సో అలాంటి దాని మీద ఎలాంటి తప్పులు మీరు చేయకండి దయచేసి. సో ప్రాపర్గా ఎక్కడైతే ప్రీమియం కానీ మిగతా క్లెయిమ్ ఇష్యూస్ ఎలాంటివి లేని దగ్గర మీరు ఇన్సూరెన్స్ తీసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా వీడియో ఎంకరేజ్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే. మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం.